పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య 22వ ఆదివారం ఈనాటి ధ్యానాంశం, గర్వము పతనానికి దారితీస్తుంది, వినయము ఉన్నతమైన స్థితికి చేర్చుతుంది. చాలాసార్లు మనం వింటున్న పద్యమే ఏంటంటే, బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి. అవును ప్రియులారా, మనందరికీ తెలిసిన సత్యం ఏంటంటే, ఆ బలమైన సర్పం ఏమనుకునేదంటే, నేనే గొప్పదాన్ని, నన్నెవరూ ఏమి చేయలేరని చీమలు గూటిని పాడు చేస్తే ఆ చీమలన్నీ ఒకసారి ఐక్యంగా వెళ్ళి ఆ పామును చంపేస్తాయి. కాబట్టి గర్వము ఎప్పుడూ పతనానికి దారితీస్తుంది. ఆ గర్వాన్ని మనం వదులుకోవాలి. ఆదిలో లూసిఫర్ పడిపోవడానికి కారణం గర్వం. ప్రియులారా, ఆ గర్వమే పతనానికి దారి తీసింది. లేకపోతే యావీ దేవుని దగ్గర ఎన్నో మన్ననలు పొందుకుంది లూసిఫర్. కానీ ఎప్పుడైతే తనలో గర్వం ప్రవేశించిందో, ఆ గర్వం ద్వారా దేవుని నుండి దూరమై చెడిపోయిన దూతగా మారిపోయింది. ఈనాటి ఆదివార పట్టణాలు చూసినట్లయితే గర్వము మనలను పతనానికి దారితీస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు చూసినట్లయితే, గర్వముతో విర్రవీగిన గొలియాతు చిన్నవాడైన దావీదు చేతిలో ఓడిపోయాడు. ఎందుకంటే గొలియాతు యొక్క బలం ఏంటంటే, కండలు చూసుకొని ఆయన ఆనందించాడు, తర్వాత తన కవచాలు చూసుకొని ఆనందించాడు, తన బలము చూసుకొని ఆనందించాడు. కానీ దావీదు తనను తాను తగ్గించుకొని వెళ్ళి ఒడిసెల రాయితో గొలియాతుని నుదుటిపై కొట్టి పడగొట్టి తన వరలో ఉన్న కత్తితో తననే చంపుతాడు. సో ఈ రీతిగా గర్వము ఎప్పుడూ పతనానికి దారితీస్తుంది ప్రియులారా. అందుకే దేవుని బిడ్డలుగా మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా హెచ్చించబడతాం. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో 3వ అధ్యాయంలో చూసినట్లయితే, కుమారా, నీవు ఎంత అధికుడు అవుతావో అంత వినయవంతుడు కమ్మో. ఇదే మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఎప్పుడైతే మనం వినయంగా ఉంటామో దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటాం. వినయాత్మలను శిరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో వినయాత్మలను దేవుడు అధికముగా దీవిస్తుంటాడు, వినయాత్మలను పూజలు అందుకుంటాడు, వినయాత్మలకి దేవుడు రహస్యాలు బయలుపరుస్తాడు. అందుకే వినయంగా మనం ఉండాలి. ఈ 3 పాయింట్లు ముఖ్యం గుర్తుంచుకోవాలి. వినమ్రుల పూజలను దేవుడు అందుకుంటాడు. రెండవది, వినమ్రులకి తన రహస్యాలు బయలుపరుస్తాడు. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో మనం ధ్యానించినట్లయితే, వినయాత్మలు దేవుని యొక్క అనుగ్రహాలకు పాత్రులుగా మారతారు. వినయాత్మలకి దేవుడు రహస్యాలను ఇచ్చి బయలుపరుస్తుంటాడు దేవుని చిత్తాన్ని. అందుకొరకే వినయం కలవారుగా మనం తయారవ్వాలి. గర్వము వలన దేవుని యొక్క అనుగ్రహాలు కోల్పోతుంటాము. గర్వము ద్వారా మన పతనాన్ని మనమే కొని తెచ్చుకుంటాము. గర్వము ద్వారా ఆపదలు మన ముందు ఉంటాయి. గర్వాత్మని ఎవరు లెక్క చేయరు. కాబట్టి మనం దేవుని యొక్క బిడ్డలుగా, నేను ఒక మంచి క్రైస్తవుడిగా ఎదగాలంటే వినయము గలవారుగా ఉండాలి. ప్రవక్తలందరూ, అబ్రహాము తనను తాను తగ్గించుకొని యావే దేవుని ముందు సొదొమ గొమొర్రా పట్టణాల కొరకు మొరపెట్టేటప్పుడు చక్కని ప్రార్థన చేసాడు. ప్రభు, నేను మట్టిపోగునే దేవుని వారితో నేను మాట్లాడుతున్నాను. ఆ పట్టణంలో 70 మంది నీతిమంతులుంటే నీవు ఆ పట్టణాన్ని నాశనం చేయు కదని తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేసాడు. పరిసయ్యుడు సుంకరి వెళ్ళారు దేవాలయంలోనికి. కానీ పరిసయ్యుడు మంచివాడే, గొప్ప కార్యాలు చేసేవాడు, వారానికి ఒక పూట ఉపవాసం ఉండేవాడు, దాన ధర్మాలు చేసేవాడు, పేదలను ఆదుకునేవాడు. కానీ దేవాలయానికి వచ్చిన తరువాత ఆ పరిసయ్యుడిలో ఉన్న బుద్ధి ఏంటంటే, నేను ఈ సుంకరిలాగా వ్యభిచారణ కాదు, నేను ఈ సుంకరిలాగా నేను జీవించలేదు అంటూ తనను తాను హెచ్చించుకొని ఆయన
దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోయాడు ప్రియులారా. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క రహస్యాలు కనుగొనాలి అంటే తల్లి మరియ తల్లిలాగా దేవుని యొక్క రహస్యాలు మనం నేర్చుకోవాలంటే వినయముతో ముందుకు సాగిపోవాలి. వినయాత్మలను దేవుడు కటాక్షిస్తాడు. అందుకే ప్రభు మత్తయి శుభవార్తలో చెప్పినట్లుగా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. ఈ లోకంలో గొప్ప వాళ్ళందరూ కూడా వినయంతోనే బ్రతికి దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకున్నారు. ఉదాహరణకి యేసు ప్రభువే దైవ కుమారుడై ఉండి పశువుల శాలలో పుట్టి ఆయన మనకి వినయము అయిన గుణాన్ని ఎలా అలవర్చుకోవాలో నేర్పాడు. కాబట్టి వినయాత్మలుగా ఉందాం. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురని అష్టభాగ్యాల్లో చెప్పినట్లుగా వినయం అనే వస్త్రాన్ని ధరించి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.